ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చెక్అవుట్ అయ్యి సిమ్లా నుంచి కుల్లు మనాలికి అయితే స్టార్ట్ అయినాం. మార్నింగ్ మా టీం మెంబర్స్ అందరితో కలిసి స్టార్ట్ అయిపోయినాం. మేము స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పుడే అందరికీ వామిటింగ్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డు, అందులో అందరం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. కొంచెం టైం తీసుకొని టాబ్లెట్ వేసుకొని మేమైతే స్టార్ట్ అయినాం. టనల్స్ అయితే మాకు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం టనల్సే ఉంటాడు జర్నీ మొత్తం. చూద్దాం. వాటర్ అయితే ఎక్కువ ఏం లేవు, ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి మొత్తం ఎండిపోయింది. ఉంటే వర్షాకాలం లేకపోతే సమ్మర్లో, ఎందుకంటే సమ్మర్లో మంచు కొండలు కరిగిపోతాయి కాబట్టి ఈ రూట్లో వాటర్ అంతా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ వన్ వేనే ఉంటుంది. చాలా జాగ్రత్త వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా ఎందుకంటే లోయలు, ఎత్తైన పర్వతాలు, కొండలు ఉంటాయి ఇక్కడ నుంచి. డ్రైవర్ ఏం నిర్లక్ష్యం చేసినా బస్తో సహా అందరం పోయి లోయలో పడాల్సిందే. అంత డేంజర్గా ఉన్నాయి లోయలు ఇక్కడ. చాలాసేపటి జర్నీ తర్వాత ఒక చిన్న పల్లెటూరు అయితే కనిపించింది ఇక్కడ. వాటర్ లేక రాళ్ళు మొత్తం కనిపిస్తున్నాయి పైకి. సింగిల్ రోడ్ కాబట్టి ఒక వాహనం వెనకాల ఇంకో వాహనం వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఓవర్టేక్ చేయడానికి అక్కడ స్పేస్ లేదు. స్పేస్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే పోయి లోయలో పడతాం అంతే. అంత ఘోరంగా ఉంది అది. కొండల మధ్యలో జర్నీ చేస్తుంటే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది చెప్పాలంటే. ఇటు అటు పర్వతాలు, మధ్యలో కొండలు, చిన్న రోడ్డు చూడడానికి అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనాలి ఇంకా 86 కిలోమీటర్ ఉంది. మన దగ్గరికి వచ్చినాం హిమాచల్ ప్రదేశ్ మనాలికి. కొన్ని గంటల తర్వాత డబుల్ రోడ్ అయితే వచ్చింది. రోడ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. జర్నీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. కనిపించేవి టనల్స్ అన్నమాట. కొంచెం ఆ టనల్స్ వర్క్ నడుస్తుంది అన్నమాట, అందుకనే బాగా డస్ట్ అవుతుంది ఇక్కడ. కంప్లీట్ కానీ వచ్చింది ఇది కూడా. మళ్ళీ సింగిల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం ట్రబుల్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఒక వెహికల్ వెళ్తే తప్ప ఇంకో వెహికల్ వెళ్ళదన్నమాట. ఓన్ వెహికల్లో ట్రావెల్ చేసే వారికి ఈ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోడ్స్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్తో అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇటు అటు కొండలు, మధ్యలో చిన్న రోడ్డు, వన్ వే రోడ్డు.
వావ్, ఎంత బాగుంది చూడండి, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. జర్నీ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఒక అడ్వెంచర్ జర్నీ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎందుకంటే అంత డేంజర్గా ఉంది. అక్కడ లోయలు, అక్కడ నుంచి పడితే ఇంకా అటే లోపలికే. ఇంకా అలాంటి రోడ్లో జర్నీ చేస్తున్నామంటే అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది మాకు అందరికీ. మస్తు చెప్పిండుగా ఎటు తిప్పుతాడు తిప్పుకొని రోడ్ ఎంత ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ కొండ చర్యల్ని కట్ చేసి అందులో నుంచి రోడ్ చేసిర్రు. అందులో నుంచి మళ్ళీ టర్నింగ్స్, ఆ లోయలు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ రోడ్ మాత్రం. ఇది ఈ ప్లేస్ మాత్రం. వెళ్తున్న కొద్దీ మొత్తం డౌన్లోకి వెళ్తుంది రోడ్ అయితే. మళ్ళీ డౌన్లోకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుందో తెలియదు మనకైతే. కానీ చూసిన మాత్రం ఒక హాలీవుడ్ లాంటి సినిమాలో జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది. బ్రో ఒక మంచి ఫీల్ సాంగ్ పెట్టు బ్రో. ఇక్కడ టనల్స్ వర్క్ అండ్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. కంప్లీట్ అయితే చాలా జర్నీ అండ్ టైం సేవ్ చేసుకోవచ్చు. కొండ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంకా టనల్స్ నుంచి ఇంకో టనల్స్కు బ్రిడ్జ్ ద్వారా వెళ్ళి మన టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కొండ ఆ కొండ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంకా డైరెక్ట్ ఒక కొండ నుంచి ఇంకోటి కొండకి టనల్స్ ద్వారా, ఆ బ్రిడ్జ్ ద్వారా మనం పోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది అదే కేబుల్ బ్రిడ్జ్. దాని ద్వారా మనం ఇక్కడ నుంచి ఆ కొండకి వెళ్ళడానికి చాలా సులభంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కింద వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలంటే చుట్టూ తిరగాలి. ఇలా అయితే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అది ఇంకా వర్క్ నడుస్తుంది. వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంత టైం అవుతుంది. కానీ ఈ కొండ పర్వతాలలో ఈ బ్రిడ్జిలు, ఆ కేబుల్ బ్రిడ్జిలు చూసిన మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు రోడ్స్ వేయడానికే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి ప్రదేశంలో, అలాంటి ప్రాంతంలో ఇలాంటి బ్రిడ్జిలు అంటే చాలా అద్భుతం అసలు. అది ఇక్కడ నుంచి మనం మొత్తం మనకి ఇక్కడ టనల్స్ ఉంటాయి. మనం టనల్స్ ద్వారానే మనము మనాలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ వేయడానికి ఇంకా వీలవ్వదు. ఎందుకంటే మొత్తం పర్వతాలు, కొండలు. సో మొత్తం మనము టనల్స్ ద్వారానే జర్నీ అయితే ఉంటుంది ఇంకా మనాలికి. లోపల మాత్రం అసలు టనల్స్ లానే లేదు, మొత్తం లైట్లు, రోడ్ మొత్తం అద్భుతంగా ఉంది. లోపల 2 వేస్ ఉన్నాయి. ఇదొక 1 వే, పక్కన ఇంకో టనల్, ఇంకో 1 వే. నేషనల్ హైవే అథారిటీస్
ఇది వచ్చేసి 12th టనల్. లోపల ఆక్సిజన్ అందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకోనికి. లైట్స్ మాత్రం అసలు అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి లైట్స్, రోడ్లు లోపల జర్నీ చేస్తుంటే. ఒక్కో టనల్ తర్వాత ఇంకో టనల్, బ్యాక్ టు బ్యాక్ టనల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. చాలా థ్రిల్లింగ్ ఉంది ఈ జర్నీ మాత్రం, టనల్స్ జర్నీ. థర్టీన్త్ టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ప్రతి టనల్లో లైట్లు, ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లోపల ఆక్సిజన్ అందకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఇదే లాస్ట్ టన్నల్. ఇంక ఇది వర్క్ అంతా కంప్లీట్ కాలేదనుకుంటా, అందుకే చీకటి ఉంది. మా వారు అయితే ఎవరు కనిపించలేదు, లైట్లు వేసుకుంటున్నారు. ఇంకా లైట్స్, ఫ్యాన్స్ ఫిట్ చేయలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇదే లాస్ట్ టన్నల్. నెక్స్ట్ వచ్చేది కుల్లు మనాలి. ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 8 hours తర్వాత కుల్లు మనాలి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 o'clock అయింది. అసలు 8 hours జర్నీలో మాకు కొంచెం కూడా బోర్ కొట్టలేదంటే చెప్పండి. చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైట్మెంట్గా, అడ్వెంచర్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇలాంటి జర్నీ లైఫ్లో ఒకసారి జర్నీ చేయాలి.